ప్రియమైన స్నేహితులకు నమస్కారం. నేను మీ పద్మావతి. స్నేహితులు, ఈరోజు మనం చందమామ కథల విభాగంలో ఒకనాటి స్వర్గం అనే చందమామ కథ విందామండి. ముందుగా ఒక చిన్న మాట. చందమామ కేవలం పిల్లల పత్రిక అనుకుంటే తప్పే అవుతుంది. చిన్నవాళ్ళ దగ్గర నుండి వృద్ధుల దాకా అందరూ ఇష్టపడే పత్రిక చందమామ. ఎందుకిలా, ఏముంది ఇందులో అంటారా? చందమామది విభిన్న శైలి, విచిత్రమైన పాత్రలు, మనస్సును ఆకట్టుకునే చిన్న చిన్న కథలు, రంగురంగుల బొమ్మలు, భారత ఇతిహాసాలను తెలిపే రామాయణ మహాభారత కావ్యాలు, ఇంకా జానపద కథా సీరియళ్ళు. అది ఒక అద్భుత ప్రపంచం. చందమామలో మాయక అమాయక రెండు రకాల పాత్రలు చదువురులను ఎంతో ఆకట్టుకుంటాయి. నిజం చెప్పండి, చందమామ కథలు వింటుంటే మనసుకు ఎంతో హాయిగా ప్రశాంతంగా ఉంటుంది కదా. ఇక కథ విందామా? ఒకనాటి స్వర్గం చందమామ కథ. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వు శ్రమ ఫలితాన్ని పొందినప్పుడు అది నీకు తప్పక దక్కుతుంది. కొందరు యాదృచ్ఛికంగా తాము చేసిన ప్రయత్నానికి 1000 రెట్లు అధికమైన సత్ఫలితాల్ని పొందుతారు. అయితే అలాంటి వారు తమ అదృష్టాన్ని నిలుపుకోలేరు. అందుకు నిదర్శనంగా నీకు చిదంబరుడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. చిదంబరుడు అనేవాడు నిరుపేదవాడు. వాడు కట్టెలు కొట్టుకొని బ్రతికేవాడు. కడుపు నిండా తిండి కూడా ఎరగని చిదంబరుడు అస్తమానము భోగభాగ్యాలను గురించి కలలు కనేవాడు. ఒకసారి అడవిలో చెట్టు నరుకుతూ ఉండగా దాని కింద ఉన్న పుట్టలో నుంచి పాము ఒకటి బుస్సుమంటూ ఉవ్వెత్తుగా లేచింది. చిదంబరుడు ఎత్తిన గొడ్డల్ని దాని మెడ మీద వేశాడు. పాము తల తెగిపోయింది. వెంటనే అక్కడ దివ్యపురుషుడు ప్రత్యక్షమై, చిదంబరుడా, నన్ను శాప విముక్తుణ్ణి చేశావు. ఒక ముని శపించగా సర్పాన్ని అయి ఈ పుట్టలో జీవిస్తున్న నేను ఒక యక్షుణ్ణి. ఏదైనా వరం కోరుకో, ఇస్తాను అన్నాడు. చిదంబరుడు యక్షుడికి నమస్కారం చేసి, అయ్యా, నాలాంటి పేదవాడికి తిండి కన్నా కావలసినది ఏముంటుంది? అయితే అది ఏదో విధంగా దొరుకుతూనే ఉన్నది. కానీ మనిషికి కష్టపడినా దొరకనివి చాలా ఉంటాయి. దయచేసి నన్ను మీ లోకానికి తీసుకుపోండి. అక్కడ మీ వైభవాన్ని చూసి ఆనందిస్తాను అన్నాడు. కటిక దారిద్ర్యంలో ఉన్న చిదంబరుడు ధనధాన్యాలు కోరకుండా దేవలోకాన్ని చూడాలని కోరడం యక్షుడికి వింతగా తోచింది. అయినా మాట ఇచ్చాడు గనక వాడి కోరిక తీర్చదలిచి, సరే అలాగే, కానీ ఈ వేషంలో నువ్వు మా లోకానికి రాకూడదు. నీకు కూడా ఒక యక్షుడి రూపం ఇచ్చి నా వెంట తీసుకుపోతాను. అయితే నువ్వు అక్కడ చాలా జాగ్రత్తగా మసులుకోవాలి. మానవ లక్షణాలు కనబడనియ్యకు. అజాగ్రత్తగా ఉన్నావంటే నీకు నాకు కూడా మోసం వస్తుంది అన్నాడు. చిదంబరుడు సరేనన్నాడు. యక్షుడు వాణ్ణి యక్షుడుగా మార్చి తమ లోకానికి తీసుకుపోయాడు. ఆ లోకం చిదంబరుడికి అద్భుతమైన కలలాగా ఉన్నది. యక్షలు, వాళ్ళ సంపద, స్వేచ్ఛ, భోగాలతో కూడిన జీవనము, విహారాలు, యక్షకన్యల అందచందాలు చూస్తూ ఉంటే భూలోకంలో కోటీశ్వరులకు సైతం అలాంటి జీవితం సాధ్యం కాదని చిదంబరుడికి అనిపించింది. ఎక్కడ చూసినా పాడేవాళ్ళు, నృత్యాలు చేసేవాళ్ళు, సంగీత వాద్యాలు వాయించేవాళ్ళును ఈ లోకంలో ఒక్కరోజు గడపడం మేలనుకున్నాడు చిదంబరుడు. ఇంతలో ఒక యక్షిని
కిలకిలా నవ్వుతూ చిదంబరుణ్ణి సమీపించి అతడి చేయి పుచ్చుకుని విహారానికి పోదాం రమ్మని పిలిచింది. ఆమె అందాన్ని చూసి మతిపోయినట్టుగా అయి చిదంబరుడు, అబ్బా ఎంత అందంగా ఉన్నావు, నీలాంటి అందగత్తెలు మా లోకంలో మచ్చుకైనా కనిపించరు అని నోరు జారి అనేశాడు. వెంటనే ఆమె కోపంతో అతని చేయి విసిరికొట్టి, మూర్ఖుడా, ఎవరు నీవు? యక్షుడి వేషంలో ఇక్కడ ఎందుకు తిరుగుతున్నావు అన్నది బుసలు కొడుతూ. చిదంబరుడు భయంతో వణికిపోతూ తనను తెచ్చిన యక్షుడి కోసం చుట్టూ చూశాడు. కానీ అతని జాడ లేదు. చేసేది లేక చిదంబరుడు జరిగిందంతా యక్షునికి చెప్పి క్షమాపణ వేడుకుని, బుద్ధి గడ్డి తిని కోరరాని వరం కోరాను. నన్ను మా లోకానికి పంపేశావంటే బుద్ధిగా బతుకుతాను అన్నాడు. వెంటనే ఆమె శాంతించి, నువ్వు యక్షుడికి శాప విమోచన కలిగించావు కనుక నిన్ను క్షమిస్తున్నాను. ఈసారి అయినా మంచి వరం కోరుకో అన్నది. నాలాంటి పేదవాడికి తిండి కన్నా సమస్య ఏముంటుంది? రోజల్లా రెక్కలు ముక్కలు చేసుకున్నా నేను, నా భార్య, బిడ్డలు సుఖంగా ఇంత తినలేకుండా ఉన్నాం. మాకు జీవితాంతము సుఖమైన భోజనం కలిగేలాగూ చెయ్యి అన్నాడు చిదంబరుడు. యక్షిణి అతనికి ఒక పాత్ర ఇచ్చి, ఇది అక్షయ పాత్ర, ఏ క్షణంలో తినడానికి ఏం కావాలన్నా ఇది ఇస్తుంది. దీని సహాయంతో నీ కుటుంబం రాజోచితమైన భోజనాలు చేయడమే కాక కోరినంత మందికి విందులు చేయవచ్చు. తినదగినది తాగదగినది ఏది అడిగినా ఈ పాత్ర ఇస్తుంది. కానీ అనుచితమైనది దీని నుంచి కోరావంటే నువ్వు యథాస్థితికి వస్తావు, జాగ్రత్త అన్నది. చిదంబరుడు దాన్ని కళ్ళకు అద్దుకుని తిరిగి కళ్ళు తెరిచేసరికి తన ఇంట్లో పక్క మీద పడుకుని ఉన్నాడు. అతను లేచి కూర్చుని తాను చూసినదంతా కలే కాబోలు అనుకున్నాడు. కానీ అతని పక్కనే అక్షయ పాత్ర ఉన్నది. అతను దానికి దండం పెట్టి పాయసము, లడ్డూలు కోరేసరికి అవి వెంటనే ప్రత్యక్షమయ్యాయి. చిదంబరుడి అనుభవం వట్టి కల కాదని తేలింది. అక్షయపాత్ర మహిమ చిదంబరుడి భార్యకు, పిల్లలకు కూడా వెంటనే తెలిసింది. మర్నాటి నుంచి ఊళ్ళో ఉండే పేదసాదలందరికీ తెలిసింది. తరువాత చుట్టుపక్కల అందరికీ అక్షయపాత్ర చేసే విందులు ముట్టాయి. సంఘంలో చిదంబరుడి పరువు హెచ్చిపోయింది. అతనికి కొందరు గాఢ మిత్రులు కూడా ఏర్పడ్డారు. అతను అర్ధరాత్రి దాకా తిండి తినకుండా ఉన్నా వాళ్ళు కూడా ఉండి అతనితో పాటే భోజనం చేసేందుకు కూర్చునేవారు. ఒకరోజు రాత్రి చాలా పొద్దుపోయి చిదంబరుడు, అతని మిత్రులు భోజనానికి కూర్చున్నప్పుడు వాళ్ళు మద్యం కోరారు. అక్షయపాత్రను చిదంబరుడు మద్యం ఎన్నడూ అడిగి ఉండలేదు. కానీ తన స్నేహితుల తృప్తి కోసం ఈరోజు అడిగాడు. వెంటనే అక్షయపాత్ర వాళ్ళు కోరినంత మద్యాన్ని ఇచ్చింది. తన స్నేహితులతో పాటు చిదంబరుడు కూడా తప్పు తాగాడు. అతని స్నేహితులు తూలుతూ నృత్యాలు చేయసాగారు. వెంటనే చిదంబరుడికి యక్షస్త్రీల నృత్యాలు జ్ఞాపకం వచ్చి తన స్నేహితులతో వాటిని గురించి గొప్పగా చెప్పాడు. వాళ్ళు అతనితో, మాకు కూడా యక్షునుల నృత్యం చూపించరా, నువ్వు తలుచుకుంటే అది సాధ్యం కాదా, ఏది అడిగినా ఇచ్చే అక్షయపాత్ర ఒక యక్షునిని పిలిచి నృత్యం చేయించలేదా అని బతిమాలారు. తాగి ఉన్న మైకంలో చిదంబరుడికి వాళ్ల కోరిక సబబుగానే కనిపించింది. అతను అక్షయపాత్రను వేడుకుంటూ ఒక యక్షునిని ఇయ్యమన్నాడు. కానీ అక్షయపాత్ర ఏమీ చెయ్యలేదు. చిదంబరుడు దాన్ని ఎంత బతిమాలినా ప్రయోజనం లేకపోయింది. స్నేహితుల మధ్య అతనికి తీరని అవమానం జరిగినట్టయింది. ఆవేశంలో అతను కర్ర తీసుకుని అక్షయపాత్రను ఒక్కటి పెట్టాడు. అది ముక్కలు ముక్కలైంది. మర్నాటి నుంచి
చిదంబరుడు గొడ్డలి భుజాన పెట్టుకుని కట్టెలు కొట్టి తన కుటుంబాన్ని పోషించవలసిన వాడైనాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, మొట్టమొదట యక్షుడు వరం కోరుకోమన్నప్పుడు తన తిండి సమస్యను లక్ష్యపట్టని చిదంబరుడు యక్షునితో అదే తన జీవన సమస్య అయినట్లు చెప్పి అక్షయపాత్రను ఎందుకు తీసుకున్నాడు? అక్షయపాత్రతో సమాజంలో ఎంతో పైకి వచ్చినవాడు దాని మీద తన అహంకారం ఎందుకు చూపాడు? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, చిదంబరుడు తన జీవితం గురించి వాస్తవ దృక్పథం కలవాడు కనుక అందుచేతనే వాడు కడుపు నిండా తిండి లేకపోయినా భోగభాగ్యాలను గురించి కలలు కనేవాడు. యక్షుడు తనను వరం కోరుకోమన్నప్పుడు యక్షలోకం చూడాలని కోరుకున్నాడు. ఆ విధంగా వాడి కలలు పండాయి అనవచ్చు. కానీ అంతలోనే వాడు యక్షుని శాపానికి గురి అయ్యే పరిస్థితి ఏర్పడి స్వస్వరూప జ్ఞానం కలిగింది. అయితే అక్షయపాత్ర వల్ల వాడు కోటీశ్వరుడి హోదా సమాజంలో సంపాదించగలిగాడు. అప్పుడు వాడు నిజంగా కోటీశ్వరుణ్ణి అయిపోయాననుకుని కోటీశ్వరుడికి కానీ చెల్లని మనస్తత్వం తెచ్చిపెట్టుకున్నాడు. నిజమైన కోటీశ్వరుడికి ఉండే భౌతికమైన ఆధారం వాడికి లేదు. వాడికున్న ఆధారం అక్షయపాత్ర. ఆ మాట మరచి తన దురహంకారాన్ని దాని మీదనే చూపి వాడు యథాస్థితికి వచ్చాడు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. స్నేహితులు, చందమామ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. నా కొత్త ఛానల్ను సపోర్ట్ చేస్తారు కదూ. లైక్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ఇక సెలవండి.